పారిపో పడైపోయెను గూడు పయనించేవో చిలుక పారిపో పడైపోయెను గూడు. గూడంటే గూడు కాదు, పంచభూతాలతో ఏర్పడిన కాయము. పారిపోయేదెక్కడికంటే నీపైనే ఆధారము. ఎక్కడికి పారిపోవాలనేది మనసా నీ మీదే ఆధారం. ప్రకృతి శాశ్వతం అనుకుంటే నీ ఊరిని నీవే నిర్మించుకుంటావు. ప్రకృతి శాస్త్రం, ఈ శరీరం నేను, ఈ శరీరం పారిపోవాలి శాస్త్రం అనుకుంటే నీ ఊరు నువ్వే నిర్మించుకోవాలి. పరమాత్మే శాశ్వతం అనుకుంటే నీ ఊరు నిర్మించే ఉంది. పాప పుణ్యముల ప్రయాణమైతే పాపయోనుల ప్రవేశము. ప్రణవమే ఆధారమని తలస్తే పరమాత్మ గూడు చెంతనే ఉంది. నీకు ప్రణవమే ఆధారం అనుకుంటే నీకు భగవంతుడు గూడు నిర్మించే ఉన్నాడు, రెడీలోనే ఉన్నాడు. పాప పుణ్యాలు గతి అయితే నువ్వు పాపయోనుల ప్రవేశం. పయనమే సంసార కొమ్మ అని తలస్తే ఈ సంసారం అనే కొమ్మ, ఈ కొమ్మ ఆధారం. కొమ్మ మీదే మనం కూర్చున్నాం. ఆ కొమ్మను నడుకుంటే కొమ్మ ఇరిగి కింద పెడతావు. పయనమే పరమాత్మ అని తలస్తే కొమ్మ ఇరిగినా పైకి ఎగురుతావు. నీవు ఈ కొమ్మ ఇరిగిపోయినా సరే నీవు భగవంతుని తెలుసుకుంటే పైకి ఎగరగావు. పక్షుల అని ఉదాహరించినది వేదాల్లో నీవు పక్షిగా చరించమని, నువ్వు పక్షిలాగా చరించాలని పక్షి తలగా శుకుడు నేర్పిన బాట ఇది. శుకుడికి తల పక్షి తల, చిలుక తల. అందుకనే ఆయన నేర్పిన బాట కూడా ఇదే. పరమాత్మలో చేరాలంటే ప్రణవమే ఆధారము. పరమాత్మగా మారాలంటే నాదమే శరణ్యము. హరి ఓం నమో నారాయణ.